హైడ్రా ఆరంభ శూరత్వానికి నిదో నిదర్శనం. ఇటీవలే హైడ్రా అధికారులు అంబర్పేటలో 8 కోట్లతో సుందరీకరించి పిక్నిక్ స్పాట్ గా మార్చిన బతుకమ్మ కుంట అప్పుడే కంపు కొడుతోంది. కుంట చుట్టూ చెత్త సేకరించి ఆటోలు పార్కింగ్ చేస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. సుందరీకరణలో భాగంగా కుంట చుట్టూ ప్రహారికి అందమైన బొమ్మలు వేశారు. ప్రారంభ రోజు నాటికి ఆ పెయింటింగ్స్ చూడముచ్చటగా ప్రజలను ఆకట్టుకున్నారు. సుందరీకరణకు ముందు అక్కడ చెత్త సేకరించి ఆటోలు పార్కింగ్ చేసేవారు. సుందరీకరణకు నోచుకున్న తర్వాత ఆ కుంట చుట్టూ మళ్లీ చెత్త సేకరించి ఆటోలు నిలపడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పిక్నిక్ స్పాట్ గా మార్చామని ప్రభుత్వం ప్రకటించినా అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో మెయింటెనెన్స్ పై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. చెత్త ఆటోలు, వాటి నుంచి వస్తున్న దుర్వాసనతో బతుకమ్మ కుంటకు రావాల్సిన ప్రజలు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సాయంకాలం సమయంలో పిల్లలతో కాసేపు సరదాగా గడపడానికి కూడా కంపు వాసన అడ్డొస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త వాహనాలను అక్కడి నుండి తరలించకపోవడంతో పరిస్థితి యథాతథంగా మారింది. ఆటోలతో పాటు బతుకమ్మ కుంట ప్రాంతంలో పోకిరీల బెడద కూడా కనిపిస్తోంది. గంజాయి, మందుబాబుల వీరంగం, రోడ్డుపైనే మత్తులో నిద్రపోవడంతో స్థానికులు అటువైపు వెళ్లాలంటే జంకుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే అరవింద్, చెప్పండి, ఒకవైపు హైడ్రో గొప్పలు చెప్తుంటూనే మరోవైపు స్వచ్ఛ భారత్ ఆటోల కంపు కూడా అక్కడ ఉండేటువంటి బతుకమ్మ కుంటలో కనిపిస్తుంది. అదంతా చూసి స్థానికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. పిక్నిక్ స్పాట్ గా చెప్పడం వల్ల కూడా అక్కడికి వెళ్లే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు అక్కడ బతుకమ్మ కుంటలో అసలు కంపు రావడానికి రీజన్ ఏంటి? ప్రియా, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి హైడ్రా ద్వారా ఇప్పటికే సరస్సులు కానీ కుంటలు కానీ సుందరీకరణ చేస్తామని ఏదైతే గొప్పలు చెప్పుకుందో నేడు అది పూర్తిగా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల ఓపెన్ చేసిన బతుకమ్మ కుంటను ఇప్పటికే సుందరీకరణ చేసినని కూడా గొప్పలు చెప్పిన హైడ్రా రంగనాథ్ కానీ మరియు అటొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేడు ఆ బతుకమ్మ చుట్టూ కుంట చుట్టూ కూడా ఇప్పటికే గంజాయి మూకలు, అటు మద్యం సేవించడం, అటు మల మూత్ర విసర్జన చేయడం కానీ ఇప్పటికే అవి తీవ్రంగా అక్కడ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గంజాయి మూకలకు అది అడ్డగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అటు వెళ్లే పాదచారులకు కూడా భయభ్రాంతులకు గురవుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక సీసీ కెమెరా లేదు, ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదని కూడా ఇప్పటికే కాలనీ వాసులు కానీ వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సమయంలో కూడా ఏదైతే స్వచ్ఛ భారత్ ఆటోలు కూడా చెత్త సేకరణ తీసుకొచ్చిన తర్వాత కూడా చుట్టూ దాని చుట్టుపక్కల కూడా ఆటోలు పెట్టి అక్కడ కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా ఆటోలలో కూడా మందు బాబుల బెడద కూడా ఇప్పటికే తీవ్రంగా మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. అందరూ వస్తున్నారు, ఆ చుట్టుపక్కల ఆటో పార్కింగ్ చేసి దాని వెనకాల కూడా మద్యం సేవించుతున్నారు. అక్కడ మలమూత్ర విసర్జన కూడా ఇప్పటికే చేస్తున్నారని కూడా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కానీ వారు కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపోతున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని అక్కడ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి వెంటనే అక్కడ ఉన్న ఆటోలను కూడా తరలించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మందు బాబులకు కూడా అది అడ్డగా మారుతుంది. వెంటనే హైడ్రా కమిషనర్ గారికి మరియు రేవంత్ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రియా, రైట్ అరవింద్, థ్యాంక్ యూ. మొత్తం